దుస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. కోటాను కోట్ల రూపాయలు కొన్ని ఛానల్స్ కి ఇచ్చి వాళ్ళు ఏ క్యాసెట్ పంపిస్తే ఆ క్యాసెట్ కి రన్ చేయాలి. అంతే తప్ప వాళ్ళు సొంతంగా రన్ చేయడానికి వీళ్ళని ఆంక్షలు పెట్టి కొన్ని ఛానల్స్ కు డబ్బులు ఇచ్చి 2-3 ఛానల్స్ కి ఆయన నడుపుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఏం కాబోతున్నాడో మీరందరూ ఆలోచించవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కాదు, చివరికి ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆయన అంటున్నాడు, పేద ప్రజలు కన్నీళ్లు కారుస్తున్నారు, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వారి కష్టాలు చూడలేకపోతున్నాను, వారి కన్నీళ్లు తొడవాలి. తొడవయ్యా బాబు అంటే ఇప్పుడు కాదంట, ముఖ్యమంత్రి అయిన తర్వాత తుడుస్తాడట. అంటే అయ్యా, పేద ప్రజల యొక్క కన్నీళ్లు చూసి నువ్వు బాధపడుతున్నావా, లేక ముఖ్యమంత్రి కాలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావు? అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కేవలం ముఖ్యమంత్రి కావాలనే తపనతో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నావు తప్ప ప్రజల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తీరు మనం చూస్తే ఒక కుటుంబాన్ని, ఒక రాజకీయ పార్టీని చిన్నాభిన్నం చేసి, ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి రాజకీయ అధికారం సంపాదించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా గొప్ప విషయాలు చేస్తారని నేనేం అనుకోవడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీరు పాదయాత్ర చేసినా, మరొక యాత్ర చేసినా ప్రజలు నమ్మరు. మీరు నవసూత్ర పథకాలు పెట్టినా, మరొక సూత్ర పథకాలు పెట్టినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించేటటువంటి అవకాశం లేదు. సరే, మీరు ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం, మా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీ అందరికీ తెలుసు పాదయాత్రలు చేయాలో లేదా మరొకటి చేయాలో అవసరం లేదు. ఎందుకంటే చరిత్ర నిరూపిస్తున్నది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో మేము నిలబడిన అన్ని చోట్ల గెలిచాము, ఒక్క 3 చోట్ల మినహా. నిలబడిన అన్ని చోట్ల ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. నిలబడిన 90% సీట్లలో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు అధికారంలోకి రాకపోతున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. అందుకోసం కాదు, అధికారం కోసం పాదయాత్ర చేయవలసినటువంటి అవసరమే లేదు. అధికారం కోసం పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేదు. ప్రజల యొక్క పరిస్థితులు తెలుసుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం కుట్ర చేసి కుట్రలని భగ్నం చేయడం కోసం ఈ పాదయాత్ర, షర్మిల గారి పాదయాత్ర అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. షర్మిల గారు ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసినటువంటి పాదయాత్రను గత్యంతరం లేని పరిస్థితుల్లో షర్మిల గారు చేస్తున్నారు అనేది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దేనికోసం చేస్తున్నారో, షర్మిల గారు దేనికోసం చేస్తున్నారో వచ్చే ప్రజాస్పందనే చెప్తుంది. ప్రత్యేకంగా నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా అవసరం లేదు. ముఖ్యమంత్రి కోసం అయితే అవసరం లేదు. ముఖ్యమంత్రి కోసమే అయితే పాదయాత్ర చేయవలసినటువంటి అవసరం లేదు. మేము ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర చేయడం లేదు కాబట్టి చేస్తున్నాం. ప్రజా సమస్యలను తెలుసుకోవడం ఒకటి, ప్రభుత్వానికి నిరసనగా ఏ ప్రభుత్వం అయితే రాజశేఖర రెడ్డి గారు వాగ్దానాలు చేసి అధికారంలోకి తీసుకొచ్చాడో బస్ ఛార్జీలు పెంచను, కరెంటు ఛార్జీలను పెంచను అని, మరొక 5 సంవత్సరాల పాటు పెంచను అని వాగ్దానం చేసి రాజశేఖర రెడ్డి గారు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 3 సార్లు బస్ ఛార్జీలు పెంచారు, 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏ వాగ్దానాలు చేశారో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ వాగ్దానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కుతున్నటువంటి వైనానికి నిరసనగా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్న దానికి నిరసనగా ఈ రెండింటిని